ఆరంభించి రోకలు మార్చు వారిని బల్లాలను, గువ్వలమ్ము వారి పీటలను పడదోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరం అనబడును అని రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయన బోధకు భయపడి ఆయన ఎలాగూ సంహరింతుమా అని సమయం చూచుచుండిరి. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి, నీవు వెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. ఆయన దేవాలయంలో తిరుగుచుండగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారం నీకెవడిచ్చినని అడిగిరి. అందుకు యేసు, నేను మిమ్మును ఒక మాట అడిగేదను, నాకు ఉత్తరమియుడి. అప్పుడు నేను ఏ అధికారం వలన వీటిని చేయుచున్నానో అది మీకు చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? నాకు ఉత్తరమియుడని చెప్పాను. అందుకు వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల ఆయన, అలాగైతే మీరు ఎందుకని అతనిని నమ్మలేదని అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకునేది. కాని అందరూ యోహాను నిజముగా ప్రవక్త అని ఎంచిరి. కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నానో అది నేను మీతో చెప్పనే